హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి వీడియో అండి, అందరికి ఇష్టమైన వీడియో అండి. పూజ కదా అండి, చిన్నగా చేంజెస్ చేసినానండి. అది మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో తీసి చెప్తున్నానండి. ఫస్ట్ ఈ ఫోటో గురించి చెప్పాలండి. నాకు మా ఇంట్లో అందరికి ఫేవరెట్ అండి. గృహప్రవేశానికి మా రిలేటివ్స్ గిఫ్ట్ ఇచ్చినారండి. చాలా యూజ్ అవుతుందండి. ఈ ఫోటోలో లైటింగ్స్ ఉన్నాయి, ఇట్లాగా సాంగ్స్ వస్తాయి కదా అండి. ఇట్లాగా సాంగ్స్ ఒకే ఎంటైల్ సాంగ్ ఒకటే వస్తుందని అనుకున్నానండి. నేను ఎప్పుడు ఈ ఓం నమో వెంకటేశాయ ఇది పెట్టి వదిలేస్తానండి. ఒకరోజు ఈ లైటింగ్స్ రాలేదండి. లైటింగ్స్ రానప్పుడు ఈ బటన్ తిప్పినానండి. దీంట్లో ప్రతి ఒక్క దేవుడికి సంబంధించిన వీడియోలు వస్తాయండి. తిప్పుతా అంటే మనం బటన్ తిప్పడం, ఆన్ చేస్తా అంటే ఈ దేవుడి ఫోటోలు అనేది వస్తానే ఉంటాయండి. మనకి శివుడు వస్తాయి, అమ్మవారి వస్తాయి, అయ్యప్ప స్వామి వస్తాయి, వినాయకుడి సాంగ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళ పాటలు వస్తాయండి. ఆ దేవుడి ఫోటో నాకు 2021 నుంచి ఉంది. 1 మంత్ ముందు తెలిసిందండి. దాన్ని తిప్పిదండి పాటలు వస్తాయి అనేసి. ఆ ఎరకు ముందు ఒకటే వాడేదాన్నండి. ఈ దేవుడి ఫోటోలంతా నేను కిందనే పెట్టేస్తున్నానండి. ముందు ఇట్లాగా పైన పెట్టాలని ఆలోచన ఉండేది, కానీ హోల్ వేస్తే టైల్స్ కదా అండి, పాడవుతాయి అనేసి చాలా వరకు ఆలోచిస్తానండి. మా పక్కింటి అమ్మాయి ఐడియా ఇచ్చిందండి. ఇవి ఫ్లిప్కార్ట్లో, మీషోలో దొరుకుతాయండి. ఇవి అతికిచ్చాయక్క ఒక 2-3 కేజీలైనా ఆగుతాయి, ఏమి పడవు అని చెప్పిందండి. చూడండి, ఇది స్క్రూ తిప్పితే వచ్చేస్తుందండి. మళ్ళీ మనం స్క్రూ వేసుకోవచ్చునండి. ఇది మాత్రం చాలా యూజ్ అయిందండి నాకు. ఈ దేవుడి ఫోటోలు నేను ఇట్లా ఫిక్స్ చేసి కూడా 1 మంత్ అయిందండి. ఏం కానీ చెక్ చెదరలేదండి. ఎట్లా పెట్టినో అట్లే ఉన్నాయండి. మెయిన్ నాకు ఆ వినాయకుడు ఇష్టం అండి. ఆ వినాయకుడు కోసమే పూజ గదిలో ఎట్లయినా డ్రిల్లింగ్ మిషన్ తో హోల్ వేసేయాలని ఫిక్స్ అయిపోయినానండి. ఆ అమ్మాయి ఐడియా నాకు భలే వర్కౌట్ అయిందండి. ఇంకా ఆ వినాయకుడు తగిలిస్తే ఆయన బాగా వెయిట్ ఉంటాడండి. ఆ వెయిటే ఆగింది కదా అనేసి ఈ దేవుడి ఫోటోలు అంతా కూడా పైన పెట్టినానండి. ఇప్పుడు మా పూజ గది ముందుకి ఇప్పటికి లుక్కే మారిపోయిందండి. ఈ వీడియోలో అంత లైటింగ్స్ అంత హైలైట్ కాలేదు, కానీ రియల్ గా చూస్తే కలర్ఫుల్ గా ఉంటుందండి. ఈ లైటింగ్స్ కూడా నేను మా పక్కింటి అమ్మాయి దగ్గర కాపీ కొట్టినానండి. ఆ అమ్మాయి వాళ్ళ పూజ గదిలో వేసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్తానే అట్రాక్షన్ వాళ్ళ పూజ గదే అండి. మళ్ళీ డోర్స్ అవి ఇవి ఏం లేదండి, నార్మల్ గానే, కానీ చాలా హైలైట్ అయిపోయిందండి వాళ్ళ పూజ గది. ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నానండి. ఈ లైట్స్ కూడా హై బడ్జెట్ ఏం కాదండి, లో బడ్జెటే. ఇది వచ్చి నాకు 10 నుంచి 140 పడ్డాయి ఇవి. ఇది వచ్చి ఈ లైటింగ్ నాకు 250 ఏం పడిందండి. మొత్తం పూజ గది మొత్తం కవర్ అయిపోయింది చూడండి. ఇక్కడ 2 లైన్స్ వచ్చినాయి, ఇటు 2 లైన్స్ వచ్చినాయి. ఇది మనం చేంజ్ చేస్తా అంటే లైటింగ్స్ మారుతుందండి. చాలా సింపుల్ అండి, లో బడ్జెట్ లో లుక్ వైజ్ హైలైట్ వచ్చిందండి నాకైతే పూజ గది. నెక్స్ట్ ఇంకా కూడా చూపిస్తానండి లైటింగ్స్. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అండి. వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా లైట్స్ మేక్ ఓవర్ చేసుకోవాలి పూజ గదిని, ఇంటిని అనుకున్నప్పుడు ఇవి కూడా నాకు ఫ్లిప్కార్ట్ లోనే దొరికినాయండి. 250, 260 అండి నాకు ఇవి. నాకు 5 రోల్స్ వచ్చినాయండి. ఇవి ఆల్రెడీ వరలక్ష్మి వ్రతానికి సింపుల్ గా డెకరేట్ చేసుకొని ఉన్నానండి ఇంట్లోనే. అది కూడా చూపిస్తాను మీకు. ఇదంతా యూజ్ అవుతుందని చూపిస్తున్నానండి. నేను దీన్ని ఎట్లా అతికించినానని అనుకోవచ్చును కదా అండి. టేప్ అండి, ఈ టేప్ వేసి మొత్తం అతికిచ్చేసినామండి. ఈ ఫోటోలో కన్నా రియల్ గా డోర్ తీస్తానే మాకు ఎదురుగా పూజ గది కనపడుతుందండి. పూజ చేసి ఈ విధంగా రెడీ చేసి లైట్లు వేసిన రోజుకి ఇది మా ఇల్లు అని అంటే అంత లుక్ మారిపోయిందండి ముందుకి ఇప్పటికి. ఇంకొకటి చూపిస్తాను చూడండి మీకు. సింపుల్ అండి. ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని నేను ఇక్కడే పెట్టుకుంటానండి. ఆ రోజుకి టీవీ తీసేస్తాను. అందుకని ఉన్న వాటితోనే అప్పుడప్పుడు కొంచెం కొంచెం డెకరేట్ చేసుకున్నానండి. ఒకేసారి అయితే ఇబ్బంది అవుతుందని మీకు ఇప్పుడు లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను. ఇంకా లైట్స్ వేయాలండి, వేయలేదండి. వరలక్ష్మి వ్రతం రోజు వేసుకుందారులేని ఆగినాను. స్విచ్ చేసి చూపిస్తాను. బాగానే ఉన్నాయండి ఇవి కూడా. మరి హై కాస్ట్ ఏం కాదు కదా, కొనుక్కోవచ్చునండి. ఇవంతా 100కి నాకు 5 వచ్చినాయండి. ఇవి ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో సేవ్ చేసి పెట్టినానండి. ఇవంతా ఒక్కొక్క ఊరికి వెళ్ళినప్పుడు, ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఊర్లో ఈ ఊర్లో తీసుకున్నవే నా దగ్గర ఎక్కువ ఉంటాయండి. ఈ ఉన్న వాటితోనే సింపుల్ గా ఇట్లాగా డెకరేషన్ చేసుకున్నానండి. ఆ రోజుకి టీవీ చేసి ఇక్కడ అమ్మవారిని పెట్టినానుకో నాకు ఈ ప్లేస్ సెట్ అయిపోతుందండి బ్యాక్గ్రౌండ్. ఈ లైట్స్ అయితే ఎవరికైనా యూజ్ అవుతాయని చూపిస్తున్నానండి.
చాలా బాగా వచ్చినాయండి ఈ లైట్స్ అయితే. ఆల్రెడీ రెడ్ కలర్ వేస్తున్నామండి. ఇప్పుడు నాకు గ్రీన్, బ్లూ ఉంది, గోల్డ్ ఉంది, ఇంకా వైట్ ఉందండి. ఇంకా వేసినా కానీ హైలైట్ అవుతుంది, కానీ పూజ రోజుకి వేసి చూపెడతారని ఈ రెడ్ ఒకటి వేసి ఆపేసినానండి. ఇవంతా సింపుల్ అండి, ఇవంతా హై బడ్జెట్ ఏం కదండి. నా దగ్గర అంతా లో బడ్జెటే ఉంటాయండి, కానీ లుక్ వైజ్ మాత్రం బాగుంటాయండి. ఒకసారి కావాలంటే ఇవి ఫ్లిప్కార్ట్ లో ఉన్నాయండి, ఇవి ఒకసారి ట్రై చేయొచ్చును. ఈ పూజ గదిలో వేసిన లైట్లు అవుతాయండి, మామూలుగా కన్నా రియల్ గా ఫోన్ లో కన్నా రియల్ గానే బాగా కనపడుతున్నాయండి. ఫోన్ లో ఎందుకో బ్లింక్ అయినట్టు, షేక్ అయినట్టు వస్తున్నాయి. రియల్ గా అయితే హైలైట్ అండి పూజ గది అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, మీ పూజ గది లుక్ మారాలంటే. ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నానండి. అందరికీ నమస్కారం. చూపిస్తానండి. ఇప్పుడు చిన్న రాధాకృష్ణులు ఉన్నారు. ఇల్లు కట్టేటప్పుడే ఈ ప్లేస్ మేము కృష్ణుడి కని ఫిక్స్ అయిపోయినాము. పెద్ద కృష్ణుడు పెట్టాలని ప్లాను, కానీ ఇంకా అంత దూరం రాలేదండి. అందుకే చిన్న కృష్ణుని పెట్టినాను. ఇది జాతి చెట్టు పైకి కలిసినానండి. అది 2 రెమ్మలు ఇక్కడ వదిలినాను, ఈయనకి బృందావనం లాగా చేద్దారని. చిన్న చిన్నగా సెట్ చేసుకుంటున్నానండి. ఏదన్నా ఫెస్టివల్ రోజుకి బాగా డెకరేషన్ చేసుకుని ముగ్గేస్తానండి, చాలా బాగుంటుంది. చిన్న చిన్న షార్ట్ వీడియోల్లో కూడా వదులుంటాను, చూసుంటారు కదా అండి. పెద్ద ప్లేస్ ఏం అవసరం లేదండి. మనం ఆయన రెడీ చేయాలంటే ఏ ప్లేస్లో అయినా ఆయన సెట్ అయిపోతాడండి. మీకు ఇంకొక చిన్న వినాయకుని చూపిస్తానండి. ఇది మా పక్కింటి అమ్మాయి గోడ మీద పెట్టుంటే ఆ అమ్మాయి వాడతా లేదని నేను తెచ్చి దీపం పెడతానండి. దీంట్లో నూనె ఎట్టు పోస్తారో తెలుసా అండి? ఇక్కడ నూనె వేస్తారండి ఈ హోల్లో. నేను ఇప్పుడు మీకు వాటర్ వేసి చూపిస్తున్నాను. చూడండి, రాలేదు, భలే నచ్చిందండి నాకు ఇది. ఇక్కడ నూనె వేస్తాను, ఇక్కడ ఒత్తేసి వెలిగిస్తానండి. మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ రాలేదు, చూడండి. చాలా బాగుందండి. ఈయన దగ్గర కూడా నాకు బాగా సెట్ అయిపోయింది. ఈ చిన్న కృష్ణుడి దగ్గర ఈ వినాయకుడు చాలా బాగుంటుందండి. చిన్న వినాయకుడు, చిన్న కృష్ణుడు రెడీ చేసుకుంటే చిన్న ప్లేస్ అయినా కానీ కంటికి చాలా బాగా కనపడుతుందండి. ఈ రోజే చెట్లు అండి, కింద పెట్టి బాగా వాటర్ వేస్తాను, బాగా పూలు పూస్తున్నాయండి. ఈ బాల్కనీ చిన్నది కదా, ప్లేస్ తక్కువ ఉందనేసి ఎత్తుకెళ్ళి మిది పైన పెట్టినానండి. 4 రోజులకి ఆకులు మొత్తం రాలిపోయినాయండి. పైన ఉంటే ఇంక గుడి పెట్టేస్తాయని మళ్ళీ కిందకి తెచ్చి మళ్ళీ వాటర్ వేసినానండి. మళ్ళీ బాగా ఎగురొస్తున్నాయండి. ఇది వచ్చి మా కింద ముందు రెంట్కున్నారండి, వాళ్ళు ఇప్పుడు లేని కూడా లేరు. ఆంటీ ఈ పిలక తెచ్చిచ్చిందండి. మేము చదువుకునేటప్పుడు దీన్ని సరస్వతి ఆకు అనే వాళ్ళమండి. బుక్లో పెట్టుకుంటే పిలకలు పెడుతుంది అది. ఇంకా దాన్ని నేను కట్ చేసి 2గా దీంట్లో గుచ్చినానండి. బాగా ఎగురు కూడా వచ్చేసిందండి. దీన్ని బ్రహ్మకమలం అనేసి అంటున్నారు కదండి, ఆ చెట్టు అండి ఇది. దీన్ని పెంచాలండి బాగా. కొంచెం పెద్దగా అయినాక కుండి మారుస్తానండి. నా తులసమ్మ అండి, 3 సంవత్సరాల నుంచి తులసమ్మను 3 సంవత్సరాల నుంచి ఒకే తులసమ్మ ఉండిందండి. ఇంత హైట్ అయిందండి. ఆమెకి ఇంకా నిద్రపోయే టైం వచ్చిందనేసి ఆమె తీసేసి మళ్ళీ చిన్న చిన్న తులసమ్మలు వేసినానండి. ఇవి కూడా చిన్నగా వేసినానండి. జస్ట్ 1 మంత్ కూడా కాలేదండి, బాగా వచ్చేసినాయండి. మా ఇంటికి డెకరేషన్ ఏమంటే ఆ కృష్ణయ్య, ఈ తులసమ్మ అండి. చాలా బాగుంటుందండి. బాల్కనీ చిన్నదే, పెద్దదేం కాదు, కానీ ముగ్గేసుకొని రెడీ చేసుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుందండి.